ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషాలను వ్యక్తపరుచుకునేటువంటి దినం ఈరోజు. ఈ సంతోషాన్ని ఆనందాలను జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన ఈరోజు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల పక్షపాతని మరోసారి రుజువు అయింది. ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషాలను వ్యక్తపరుస్తూ రైతు సంబరాలను చేసుకోవాలని ఈరోజు మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో, మా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మక్తల్ నియోజకవర్గ రైతుల పక్షాన ఈరోజు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు రైతుల పక్షాన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గతంలో రైతు భరోసా పేరిట కాలయాపన చేస్తూ దాదాపుగా రైతుల అకౌంట్లో 169 రోజులు దినాలు గడిపేవి రైతుల అకౌంట్లో జమ కావాలంటే ఈరోజు రైతుల అకౌంట్లో కేవలం 9 రోజుల లోపలనే 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ కావడం పట్ల ఈరోజు రైతులందరూ ఆనందాలతో వ్యక్తపరుస్తూ వానాకాలం పంటకు ఏదైతే సాగుబడి కొరకే రైతుల అకౌంట్ లోపల దాదాపుగా 15 ఎకరాల వరకు ఉన్న రైతుల కల్లా ఈరోజు అకౌంట్లో జమ చేయడం పట్ల రైతులు అందరు హర్షం వ్యక్తపరుస్తున్నారు. మండలం వైజ్గా, మక్తల్ మండలం వైజ్గా దాదాపుగా 22,000 మందికి ఈ రైతు భరోసా నిధులు జమ కావడం జరిగింది. దాదాపు 36,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో పడడం జరిగింది. ఈరోజు మక్తల్ పట్టణ పక్షాన రైతుల పక్షాన గౌరవ డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరోసారి రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియపరిచినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి.